అది కాకుండా జైల్లో కొట్టారనేది ఒక వార్త వస్తుంది. నాకు తెలిసి జైల్లో కొట్టొచ్చా అంటే కొడతారు. జైల్లో కొట్టరనేది ఏం లేదు. నేను జైల్లో ఉన్నప్పుడు వార్డర్లు ఖైదీలని బెత్తాలతో కొట్టేవాళ్ళు. మన టీచర్ బెత్తం ఉంటది కదా! అలాగే బెత్తాలతో నేను పోయినప్పుడు బెత్తాలతో కొడితే నేను వాళ్ళని బెదిరించి ఇంకొకసారి కొడితే మాత్రం మీకు సీరియస్‌గా ఉంటదని చెప్పి నేను జడ్జికి చెప్తాను అది ఇది అని చెప్పినాక ఆపారు. నేను హ్మ్. ఉన్నంత వరకే మళ్ళీ ఎప్పుడు కొట్టలేదు. మళ్ళీ ఎలాగో కొట్టుంటారు. సో, కొట్టడం అనేది కామన్. ఖైదీలని ఎందుకంటే మామూలుగా అక్కడ జైళ్ళల్లో ఎక్కువ మంది ఎవరుంటారు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, గిరిజన వీళ్ళే ఎక్కువ మంది ఉంటారు. 80% పైన జైళ్ళల్లో ఖైదీలు పేదలు, దళితులు, బీసీలు వీళ్ళే వల్నరబుల్ గ్రూప్సే ఉంటారాడ. హ్మ్. కాబట్టి వాళ్ళని కొడితే వాళ్ళ నుంచి అడిగేవాళ్ళు ఎవరుంటారు? కాబట్టి కొట్టడం అనేది పెద్ద విషయం కాదు జైల్లో. కొట్టదలుచుకుంటే కొట్టొచ్చు. కానీ ఇతన్ని కొట్టారా అనేది డౌటు. ఒకటి వార్డర్లు కొడతారు. 2 పాత ఖైదీల దగ్గర కూడా కొట్టిస్తారు. ఊరికనే "ఏరా చూస్తున్నావు కళ్ళల్లోకి" అని కొడతారనమాట. లేకపోతే "కాలు దుక్కావురా" అని కొడతారు. ఏదో ఒక కారణం ఉండొచ్చు. కొట్టడం ఉంటది, ర్యాగింగ్ ఉంటది. మనకెవరన్నా బిస్కెట్‌లు ఏదన్నా తెచ్చిస్తే సబ్బులు, బిస్కెట్‌లు ఇట్లాంటివేవో తెచ్చిస్తారు చూడొచ్చిన ఆడికి ములాఖత్. అవి లాగేసుకొని తినేస్తారు. ఇవన్నీ ఉంటాయన్నమాట. మనల్ని అరెస్ట్ చేయడం అవన్నీ ఉంటది. సో, చేయదలుచుకుంటే ఒక ఖైదీని అరెస్ట్ చేయొచ్చు. కాకపోతే మాధవ్ లాంటి వాళ్ళని చేస్తారా అనేది డౌటు. కానీ చేయదలుచుకుంటే చేసుండొచ్చు. ఒకవేళ చేస్తే మాధవ్ గమ్మునుంటాడా? అతను కోర్టుకి చెప్పడము అంటే ఇతను జ్యుడిషియల్ కస్టడీలో ఉంటారు కాబట్టి వీళ్ళకి ఏదన్నా అయితే కోర్టుకి చెప్పొచ్చనమాట. అప్పుడు మనకు గూడా చంద్రబాబు విషయంలో గూడా చంద్రబాబుని పదే పదే ఆమె జడ్జి గారు మీకక్కడ బానే ఉంది గదా! ఎవరైనా ఇబ్బంది పెట్టారా? అరెస్ట్ చేశారా? ఇవన్నీ గూడా అడిగేది ఆమె. హ్మ్. మనకి ఎందుకంటే జ్యుడిషియల్ కస్టడీ కాబట్టి మనకి వాళ్ళ మన వాళ్ళ అధీనంలో ఉంటాం మనం. జడ్జి గారి అధీనంలో, కోర్టు అధీనంలో ఉంటారనమాట. కన్విక్టెడ్ కాదు కాబట్టి వీళ్ళు. సో, అందుకని కొట్టే పాజిబిలిటీ అయితే ఉంది గానీ, కొట్టుంటారని నేను అనుకోవట్లేదు. కొట్టుంటే వైసీపీ వాళ్ళు గమ్మునుండరు కదా అని పెద్ద ఇష్యూ చేస్తారు. రెండోది మాధవ్ ఇదంతా ప్లాన్ చేసుకునే ఎళ్ళాడు అనేది కూడా ఒక వార్త. ఎందుకంటే అక్కడ జైలుకెళ్తే మనకు అనుచరులు కూడా ఉండాలి అని చెప్పి ముందుగానే అనుచరులను పెట్టుకొని, నేను అరెస్ట్ అయితే అనుచరులు కూడా అవ్వాలి. అప్పుడు జైల్లో కూడా నాకు అనుచరులు ఉంటారు అనే ప్లాన్‌తో ముందుగానే. ఎందుకంటే అతను పోసానిని మిగతా వాళ్ళని చూస్తున్నాడు కదా! ఒంటరిగెళ్తే అక్కడ ఇబ్బందులు. ఒంటరిగా సెల్‌లో ఏస్తారు. అక్కడెవరు మాట్లాడడానికి లేదు. ఈవెన్ వంశీ కూడా కోర్టులో మొరబెట్టుకున్నాడుగా నా సెల్‌లో ఇంకొకరిని ఎయ్యండి సార్ అని. ఎందుకంటే వాళ్ళకి 24 అవర్సు బోర్ కొట్టేస్తది. ఒంటరిగా ఎలా ఉంటారు వాళ్ళకి. పైగా రాజకీయ నాయకులకి జనంలో ఉండే అలవాటు ఉంటది. ఆడ పోయి ఒంటరిగా ఉండమంటే 24 అవర్స్ బోర్ ఒకటి. రెండోది వాళ్ళకేమైనా హెల్ప్ కావాలి. వాటర్ కావాలి, తెచ్చివ్వాలి. ప్రతిదానికి వీళ్ళొచ్చి వాటర్‌లని అడుక్కోలేరు. ఫుడ్డు వీళ్ళు పోయి క్యూలో నిలబడో ఇంకో చోట ఫుడ్ తెచ్చుకోలేరు. ఫుడ్ తెచ్చి పెట్టేవాళ్ళు ఉండాలి. వాళ్ళ బట్టలు ఉతికివ్వాలి. ఇట్లా అనేక పనులకి లేదు సూపరింటెండెంట్‌తో పోయి ఏదో చెప్పేసి రా బాబు అంటే చెప్పేసి రావాలి. ఇలా అనేక పనులకి అసిస్టెంట్లు కావాలి. మామూలుగా డబ్బున్న ఖైదీలు అసిస్టెంట్లు పెట్టుకుంటారు. నాకు కూడా ఒక అసిస్టెంట్ ఉండేవాడు. హ్మ్. సో, ఈ అసిస్టెంట్ ఈ పనులన్నీ చేస్తారు. ఇందాక చెప్పిన పనులన్నీ చేస్తారనమాట. సో, అలాగా మాధవ్ తెలివిగా ముందే మనం అరెస్ట్ అవుతామని తెలిసి, తన అనుచరులను కూడా అంటే జైల్లో ఎవరు ఉండాలి నాతో పాటు అని ముందే డిసైడ్ అయ్యి, వాళ్ళని కూడా పట్టుకుపోయాడు. సో, వాళ్ళకి 5 మంది ఎళ్లారు కాబట్టి వీళ్ళు ఇప్పుడు 6 మందిని ఒక సెల్‌లో ఏస్తారు. వీళ్ళు 6 మంది హాయిగా అక్కడ కూర్చొని క్యారమ్స్ ఆడడమో, లేకపోతే చెస్ ఆడడమో ఇవన్నీ టైం పాస్‌కి వాళ్ళకి పనికొస్తది. రెండోది పనులు చేస్తారు. ఇది చెబుతున్నారు. అది కొంత వాస్తవమే ఉండొచ్చు. ఎందుకంటే అతను సీఐగా పనిచేశాడు. అతనికి జైళ్ళు, పోలీసులు, కోర్టులు ఇవన్నీ ఆల్రెడీ అనుభవం ఉంటది. ఎట్లా ఉంటది? ఏంటి? దీన్ని మనం ఒకవేళ వెళ్తే ఏం జరగచ్చు? మనం ఎలా ఉండాలి ప్లానింగ్ అది ఉండొచ్చు ఆయనకి. మిగతా వాళ్ళకంటే ఈయనకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటది. సో, యాక్చువల్‌గా ఆ రోజు కూడా నల్లపాడు లాకప్‌లో నైట్ అంతా దోమలతో గడిపాడని కూడా ఒక వార్త వస్తుంది. అంటే అనేక మందిని లాకప్‌లో పెట్టిన మాధవ్ తనే లాకప్‌లోకెళ్ళాడని. ఇది చాలా సార్లు జరుగుతుంటది. సో, ఇప్పుడు నిన్న కూడా అనంతపురం ఓపెన్ ఎయిర్ జైలర్ ఎస్కేప్‌లో ఉన్నాడు ఒక అమ్మాయి విషయంలో. సో, హ్మ్. అతను కూడా రేపు జైల్లో అంటే అంతకుముందు సెల్ బయట ఉండేవాడు. ఇప్పుడు సెల్‌లోకి వెళ్ళబోతున్నాడు. ఇలాంటి ఐరనీస్ జరుగుతుంటాయి. సో, మాధవ్ విషయంలో కూడా అలా జరిగిందని మనం అనుకోవచ్చు. ఏదేమైనా మాధవ్ ఇలా చేయడం వల్ల వైసీపీకి అయితే నష్టమే అన్న టాక్ వినబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు చేబ్రోలు కిరణ్‌ని అరెస్ట్ చేయడం వల్ల ఆహ్, ఒక విజయంగా వైసీపీ విజయంగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు హ్మ్. ఇతనెళ్లి దాడి చేయడానికి ట్రై చేయడం వల్ల ఏమైంది? ఇది హైలైట్ అయిపోయింది. చేబ్రోలు కిరణ్‌ది పక్కకెళ్ళి మాధవ్‌ది హైలైట్ అయిపోయింది. అది అనవసరమైన వ్యవహారం. కానీ మాధవ్ ఏం చేస్తున్నాడు?
అతను ఒక టీం ప్లేయర్లా కాకుండా తన కోసం తను ప్రమోట్ చేసుకోవడం కోసం తను జగన్ దృష్టిలో పడి మళ్ళీ సీట్ తెచ్చుకోవడం కోసం. ఎందుకంటే లాస్ట్ టైం జగన్ సీట్ ఇవ్వలేదు అతనికి. అదొకటి. రెండోది కురుబా కమ్యూనిటీలో తను తిరుగులేని లీడర్గా ఎస్టాబ్లిష్ కావాలి అన్న ఇది కూడా అతనికి ప్లానింగ్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారమే మాధవ్ చేశాడు అనేది చెప్తున్నారు. దీనికి మాధవ్ కూడా పోలీసుల్లో గత పరిచయాలను ఉపయోగించుకొని చేశాడు అనేది ప్రధాన